హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో నేను మల్టిప్లికేషన్ రిలేటెడ్గా ఉన్న ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క మల్టిప్లికేషన్స్ కానీ, ఎడిషన్స్ కానీ, ఇంకా వేరే క్యాలిక్యులేషన్స్ ఏవైనా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేస్తూ ఉంటారు. ఓకేనా? మనకి చైనా ట్రిక్స్ అని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ దాంట్లో మనకు తెలియంది ఏంటంటే అన్ని ట్రిక్స్ అన్ని వీడియోస్కి యూజ్ అవ్వన్నమాట. ఓకేనా? సో నేను వాటిలో ఒక టెక్నిక్ తీసుకొని అన్ని నంబర్స్కి ఉపయోగపడేలాగా టెక్నిక్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం దీన్ని స్పీడ్ మ్యాథ్స్ అనొచ్చు, లేదా వేదిక్ మ్యాథ్స్ అనొచ్చు, ఎలాగైనా పిలవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మల్టిప్లికేషన్ మీరు ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ టెక్నిక్. మరి ఇది నేర్చుకోవడంలో మీకు యూజ్ ఏంటి అంటే మీకు సింప్లిఫికేషన్స్లో కానీ, లేదా అప్రాక్సిమేషన్స్లో కానీ, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాంటి మల్టిప్లికేషన్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉండే టాపిక్స్లో మీకు ఈ యొక్క టెక్నిక్స్ యూజ్ అవుతాయి. ఓకే? అంటే దీంట్లో ఉండే ఇంకొన్ని స్మాల్ టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్గా మీకు చెప్పేస్తా. ఓకేనా? సో ఈ వీడియో కంప్లీట్గా మల్టిప్లికేషన్ బేస్డ్ వీడియో. ఓకే? సో మనం ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయితే మనకి మల్టిప్లికేషన్లో సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి, డబల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి, అలాగే ట్రిపుల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో వాటిల్లో మనకి ఇప్పుడు సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ రావాలంటే మీకు టేబుల్స్ రావాల్సిందే, అంతకంటే మీకు వేరే ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఈ యొక్క డబల్ డిజిట్ నుంచి మన టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే? సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ నార్మల్గా ఎలా చేయొచ్చు, అలాగే మన టెక్నిక్ ఉపయోగించి ఎలా చేయొచ్చో ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. చూడండి. సో మనకి ఇప్పుడు డబల్ డిజిట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే, ప్రాబ్లం 1 తీసుకుంటే 12 into 41. 12 into 41. సో ఇది మనం నార్మల్గా చేస్తే ఎలా చేస్తాం? సో 1 2s are 2, 1 1s are 1, 4 2s are 8, 4 1s are 4. సో 2 9 4 టోటల్గా మనకి సొల్యూషన్ అంతా 492. సో మనకి ఇదే సొల్యూషన్ మనం ట్రిక్ వైజ్ చేస్తే ఏ విధంగా చేస్తామో చూడండి. సో ఫస్ట్ మనకి 4 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 నెంబర్స్ నేను 4 డాట్స్లా మీకు మెన్షన్ చేసి చూపిస్తా. ఈ 4 డాట్స్ మీరు ఈ 4 నెంబర్స్ అనుకోండి. ఓకేనా? సో 1 2 3 4, 1 2 3 4. సో ఎందుకు నేను 3 సెట్స్గా రాశానంటే ఈ మల్టిప్లికేషన్ మనం 3 సెట్స్గా కంప్లీట్ చేస్తాం. మనం ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటాం ఈ టెక్నిక్లో. సో అంటే మనకి ఈ 4 ప్లేసెస్ ఏంటి, 4 నెంబర్స్. సో ఫస్ట్ సెట్లో మనం లాస్ట్ 2 మల్టిప్లై చేయాలి. ఓకేనా? తర్వాత సెట్లో ఈ క్రాస్డ్గా ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసి వాటిని మనం యాడ్ చేయాలి. థర్డ్ సెట్లో ఇటువైపు ఉన్న 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ది 2 into 1 is equal to 2. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 plus 4 into 2 that is equal to 1 plus 8 is equal to 9. తర్వాత ఇటువైపు ఉన్న 2 నెంబర్స్ 1 into 4 that is equal to 4. సో ఎలాగో చెప్పాను కదా లాస్ట్ నుంచి రాసుకోవాలి అని చెప్పి. సో లాస్ట్ నుంచి మనకి చూస్తే 2 9 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 492. మీకు చిన్న చిన్న నెంబర్స్ చూస్తే 2 మీకు ఒకేలాగా అనిపిస్తాయి. మీకు డిజిట్లు పెరిగే కొద్దీ, నెంబర్స్ పెద్దవి అయ్యే కొద్దీ దీని యొక్క వాల్యూ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇంకొక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే 37 into 79. ఓకేనా? సో ఇది మనం నార్మల్గా చేస్తే ఏ విధంగా చేస్తాం, 7 9s are 63, 9 3s are 27, 27 plus 6 33 into 7 7s are 49, 7 3s are 21 plus 4 25. సో యాడ్ చేస్తే 3 9 plus 3 12, 5 6 7 8 9, ఇక్కడ 2. సో 2 9 2 3 మనకి సొల్యూషన్ వచ్చింది. ఇదే క్వశ్చన్ మన ట్రిక్ వైజ్ చేస్తే ఏ విధంగా చేస్తాం, 37 into 79. సేమ్ కండిషన్ మీకు అర్థమయ్యేలాగా ప్రతి క్వశ్చన్ నేను డీటెయిల్గా రాస్తాను. ఓకేనా? ఇట్లా 4 డాట్స్ తీసుకుంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్. ఓకే?
ఫస్ట్ స్టెప్ తీసుకోండి, 7 into 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 63. సెకండ్ స్టెప్ తీసుకుంటే 3 into 9 ప్లస్ 7 into 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 3s are 27 ప్లస్ 7 7s are 49 దట్ ఈజ్ ఈక్వల్ టు 76. నెక్స్ట్ 3 into 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు మనం వెనక నుంచి రాయాలి కదా, సో డైరెక్ట్గా 63 76 21 రాసుకుంటే పెద్ద మిస్టేక్ అయిపోద్ది. ఎందుకంటే ఇది మనం సింగిల్ డిజిట్లు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సింగిల్ డిజిట్లానే రాసుకోవాలి. మనకి సింగిల్ ఉన్న డిజిట్ ఇంతకుముందు క్వశ్చన్కి ఉంది, డైరెక్ట్గా రాసుకున్నాం. మరి ఇప్పుడు డబుల్ డిజిట్ ఉంది ఈ క్వశ్చన్కి. ఇవి ఎలా మనం మేనేజ్ చేయాలి అంటే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వాటిని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఈజీగా ఉండడానికి చూడండి, 63 ఉందా, దీనికి ఒక స్టెప్ కిందకి 76 ఇలా రాసుకోండి, ఒక స్టెప్ కిందకి 21 ఇలా రాసుకోండి. ఇవి యాడ్ చేస్తే 3 12 9 2 29 23. సో మీకు ప్రాసెస్ చెప్తున్నా కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వీడియో వరకు కొంచెం పేషెన్స్గా చూడండి, మీకు అర్థమైపోతాయి టెక్నిక్ అంతా. ఓకేనా? సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా, 3 స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇలా ప్రతిసారి మీరు రాసుకోవాల్సిన పని లేదు, ఇలాగా స్టెప్ బై స్టెప్ రాసుకోవాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకొని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తామో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 29 into 73. ఇది నేను ఫాస్ట్గా ఏ విధంగా చేస్తానో చూడండి. డైరెక్ట్గా చేస్తున్నా, 9 3s are ఎంత 27, 2 క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి, 3 2s are 6 9 7s are 63. సో 63 ప్లస్ 6 ఎంత 69, 69 ప్లస్ 2 ఎంత 71. సో 7 పక్కన పెట్టుకొని 1 రాసుకున్నా. నెక్స్ట్ 7 2s are ఎంత 14, 14 ప్లస్ 7 ఎంత 21. సో 2017 ఇస్ ద సొల్యూషన్. సో ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదైనా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 into 15 తీసుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు 15 square 225 అని చెప్పి. చూడండి, 5 5s are 25. నెక్స్ట్ 5 1s are 5, 5 1s are 5, 10, 10 plus 2 12. నెక్స్ట్ 1 1s are 1, 1 plus 1 2, 225. సో ఇట్లా మనకి ఫాస్ట్గా చేయడానికి ఈ టెక్నిక్ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనకి డబుల్ డిజిట్స్ మనకి 0 నుంచి 99 వరకు ఏ నెంబర్ తీసుకున్నా ఎలా తీసుకున్నా కానీ మీరు చేయొచ్చు. ఓకేనా? సో మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను, మీరు హోంవర్క్ ట్రై చేయండి. 44 into 62, తర్వాత మనకి 43 into 72, నెక్స్ట్ 63 into 27. సో వీటికి మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆ సొల్యూషన్స్ మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను. ఓకే? సో నెక్స్ట్ మనకి ఇప్పుడు 3 డిజిట్, మనకి డబుల్ డిజిట్ అయిపోయింది కదా, 3 డిజిట్. సో మనకి 3 డిజిట్లో డైరెక్ట్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. బట్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే ముందు 3 డిజిట్లో 100స్కి దగ్గరలో ఉన్న నెంబర్స్ మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. 100స్కి దగ్గరలో ఉన్న నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 101 102 103 లేదా 105 కానీ 110 కానీ, లేదా ఇప్పుడు మనకు 1000 0 దగ్గరలో ఉండే నెంబర్స్ కానీ. సో ఇట్లా మనం ఏం చేస్తాం, 3 డిజిట్ కాబట్టి 100కి కొంచెం ఎక్కువ ఉన్న నెంబర్స్ ఏంటి, వాటి మీద మనం కొంచెం ఫోకస్ పెడదాం. ఓకేనా? సో మనం ఇప్పుడు దాంట్లో చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 102 into 305. సో మనకి ఇప్పుడు 102 into 305 ఉంది. మనం డైరెక్ట్గా సింగిల్ డిజిట్ వైజ్ చేయొచ్చు. బట్ దీంట్లో ఇంకొంచెం ఫాస్ట్గా చేసే టెక్నిక్ ఏంటంటే దీంట్లో మన లాస్ట్లో 02 అండ్ 05ని ఒక డిజిట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఒకే డిజిట్ కింద కన్సిడర్ చేసుకొని దీన్ని మనం డబుల్ డిజిట్ లానే చేసేస్తాం అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు 02 into 05, 02 into 05 ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. ఒకవేళ కనుక మనకి సింగిల్ డిజిటే వచ్చిందనుకో, మనం డబుల్ డిజిట్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సింగిల్ డిజిట్ వస్తే మనం 06 04 08 అని చెప్పి రాసుకోవాలి. ఓకే? నెక్స్ట్ మనకి ఏంటి, క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు చూడండి 05 into 1 ప్లస్ 3 into 02. సో 5 1s are 5, 3 2s are 6, ఎంత 11. నెక్స్ట్
1 into 3 that is equal to 3. వీటిలో మనం డైరెక్ట్గా రాసేసుకుంటాం. 10, 11, 3. సో 31,110. 31,110 అయిపోయింది. ఓకే, అంటే మనం మల్టిప్లికేషన్ చేసే ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం డిజిట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. మనం లాస్ట్ 2 డిజిట్లు ఒకటే డిజిట్గా తీసుకున్నాం కాబట్టి మనం డబుల్ డిజిట్ వాల్యూసే రాసుకుంటున్నాం. అదే మనం సింగిల్ డిజిట్స్ మల్టిప్లై చేస్తే సింగిల్ డిజిట్ వాల్యూ మాత్రమే తీసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేసి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, 308 into 902. సో దీనికి మనం ఏ విధంగా చేస్తాం చూడండి. నెక్స్ట్ 0802 మనం సింగిల్ డిజిట్ తీసుకుంటాం, డైరెక్ట్గా చేస్తున్నా. 8 2s ఎంత 16. సో 16 మనకి డబల్ డిజిట్, ఎలాంటి ప్రాబ్లం లేదు, అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3 2s 6. ఓకేనా? అండ్ 9 8s 72. 72 + 6 ఎంత 78. డైరెక్ట్గా రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ డిజిట్స్ మల్టిప్లై చేయాలి. 9 3s ఎంత 27. చూడండి ఎంత ఫాస్ట్గా చేసాం. 2,77,816 వచ్చింది మనకి. ఓకేనా? సో మనకి ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే ఈ నెంబర్ ఎంత టైం పడుతుంది, ఇలా చేస్తే మనకి ఎంత టైం పడుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, ఏదో క్వశ్చన్. ఓకేనా? 702 into 403 తీసుకోండి. మళ్ళీ డబల్ డిజిట్ తీసుకుందాం. ఎంత 3 2s 6 కదా, 0 6 తీసుకుందాం. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేస్తే 7 3s 21, 4 2s 8. 21 + 8 ఎంత 29. నెక్స్ట్ 7 4s ఎంత 28. సో 282906 అంటే 2,82,906 ఇస్ ద సొల్యూషన్. మీరు కావాలంటే చెక్ చేద్దాం, లైవ్లో మీకు చెక్ చేసి చూపిస్తా. చూడండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు 702 into 403 దట్ ఈజ్ ఈక్వల్, చూడండి 2,82,906 సరిపోయింది కదా. ఎలాంటి చేంజ్ మనకి ఉండదండి. ఓకేనా? ఈ టెక్నిక్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంతగా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 304 into 512. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఒక జీరోసే ఉన్నాయి కదా, మరి 1 ఎక్కడ మెన్షన్ చేయాలి, అందుకని ఇది చేస్తున్నా. సేమ్ డబుల్ డిజిట్ 12 4s ఎంత 48. నెక్స్ట్ 12 3s 36, 5 4s 20. సో 20 + 36 ఎంత 56. నెక్స్ట్ 5 3s ఎంత 15. సో 1,55,648 ఈజ్ ద సొల్యూషన్. ఓకే, క్లియర్. ఓకేనా? సో ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇంకొన్ని మీకు దీంట్లో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. 412 into 503 ఇవి మీరు చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్ 615 into 702. ఇంకో క్వశ్చన్ వచ్చేసి 802 into 717. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ట్రై చేయండి. ఓకే, రైట్. మనం నెక్స్ట్ మోడల్కి ఎంటర్ అవుదాం. ఇప్పుడు మనకి ఒకవేళ కనుక ఇప్పుడు 100 కంటే అబోవ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు 100 కంటే బిలోలో ఉంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3 డిజిట్లో 398 into 497, 390 into 492 ఇట్లాగా ఇప్పుడు 90 అబోవ్లో ఉన్నాయి అనమాట. మనం ఇందాకలో ఏం చేసాం, 0 above 10 above వరకు చూసాం. ఇప్పుడు 90 above 85 above అంటే 100కి ఈ దగ్గరలో ఉండే నెంబర్స్ ఏ విధంగా చేస్తామో చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 798 into 897. 798 into 897. చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా ఈ నెంబర్ మనం నార్మల్ మెథడ్లో చేస్తాం, బట్ ఈ టెక్నిక్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుందని అంతే. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎజ్యూమ్ చేసుకోవాలంటే, ఈ 798ని 802గా రాసుకోవాలి, అండ్ అలాగే 897ని 903గా రాసుకోవాలి. ఇదేంటి, 798ని మనం 802గా ఎలా రాసుకుంటాం, అలాగే 897 మనం 903గా ఎలా రాసుకుంటాం అంటే, ఇది మనకి 802 అంటే మీనింగ్ 800 - 2 అని. ఓకేనా? 903 అంటే మీనింగ్ 900 - 3 అని. ఓకే, బట్ టెక్నిక్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతాం, మధ్యలో మనకి చేంజ్ అంటే తెలుస్తుంది.
ఓకేనా. సో ఇప్పుడు దీనికి సేమ్ డబుల్ డిజిట్ తీసుకోవాలి. 3 2s ఆర్ ఎంత మనకి 6. చూడండి 3 × 2, 3 2s ఆర్ ఎంత 0 6. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఇది మైనస్ వాల్యూ కదా, మైనస్ ఇంటూ మైనస్ ఎంత మనకి ప్లస్, ఎలాగో చేంజ్ ఉండదు. కానీ ఇప్పుడు దీని కింద చూడండి 8 × -03 ప్లస్ 9 × -02, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 3s are 24 -24, 9 2s are -18, అదంతా మనకి -42 వస్తుంది. మరి మనం ఇప్పుడు -42ని మల్టిప్లికేషన్లో రాసుకోలేము కదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మైనస్ వాల్యూ పాజిటివ్ అవ్వడానికి దీనికి మనం ఒక 100 మనం యాడ్ చేయాలి. 100 యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు దీనికి 58 వస్తుంది. ప్లస్ 58 గుర్తుపెట్టుకోండి, ఒక 100 మనం బయట నుంచి తెచ్చుకొని ఈ మైనస్ వాల్యూని పాజిటివ్ వాల్యూగా మనం చేంజ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఎప్పట్లానే లాస్ట్ 2 డిజిట్లు 8 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 72. ఇప్పుడు డైరెక్ట్గా 72 ఇదే విధంగా రాస్తామంటే మనం రాయకూడదు. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక బయట నుంచి ఒక 100 తెచ్చుకున్నాం. అంటే ఈ 100th ప్లేస్లో ఉన్న 72లోంచి ఒకటి మైనస్ చేసి 71 రాయాలి. సో ఓవరాల్గా 06 58 71 అంటే 7,15,806 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇంకొక మోడల్ చేద్దాం ఇదే టెక్నిక్తో. ఓకే 697 × 393, ఇది మీకు అర్థమైపోద్ది ఈ మోడల్ చేస్తే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా నేను 703 అంటే 700 - 3, 407 అంటే 400 - 7లా రాసుకున్నా. ఓకే డైరెక్ట్గా చేస్తున్నా చూడండి. 7 3s are ఎంత 21, 7 3s are ఎంత 21. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. 7 7s are 49 ప్లస్ 4 3s are 12, 49 + 10 59, 59 + 2 61. ఇప్పుడు ఈ -61కి 100ని యాడ్ చేస్తే ఏమవుతుంది 39 వస్తుంది. సో 39. నెక్స్ట్ మనకి 7 4s are ఎంత 28, 28 - 1 27. సో 27 39 21 ఇస్ ద సొల్యూషన్. ఇలా మీరు అన్ని రకాల మల్టిప్లికేషన్స్ చేయొచ్చు. ఇలా మీకు ట్రిపుల్ డిజిట్లో ఉన్నవన్నమాట. ఓకేనా. ఇప్పటిదాకా మనం డబుల్ డిజిట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం అన్ని రకాలుగా మల్టిప్లై చేసే విధంగా. నెక్స్ట్ ట్రిపుల్ డిజిట్లో 100కి పైన 100కి కింద ఉండేలాగా చూసుకొని మనం మల్టిప్లై చేసుకుంటూ వచ్చాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆల్ ఓవర్ టుగెదర్గా మల్టిప్లికేషన్ ఈ విధంగా చేయాలి ట్రిపుల్ డిజిట్ చూద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే 497 × 692, నెక్స్ట్ మనకి 593 × 397. ఈ రెండు మీరు ట్రై చేయండి, సొల్యూషన్స్ కామెంట్ చేయండి మీరు చేస్తే ఒకవేళ. ఓకే. సో నెక్స్ట్ మనకి ఓవరాల్గా ట్రిపుల్ డిజిట్ ఏ విధంగా చేస్తాం చూడండి. ఓకే 327 × 534. ఇప్పుడు దీనికి నేను డయాగ్రామ్ గీస్తా చూడండి. ఈ డాట్స్ అనేవి మీకు నెంబర్స్ కింద కౌంట్ చేసుకోండి. ఓకేనా. సెకండ్ సెట్ మనకి డబుల్ డిజిట్ చేసినప్పుడు 3 sets మనం డ్రా చేసుకున్నాం కదా, అదే ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ అంటే మనకి 5 sets వస్తాయి అన్నమాట. ట్రిపుల్ డిజిట్ అంటే మనకి 5 sets వస్తాయి. చూడండి మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్ నుంచి చేస్తాం. ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే మల్టిప్లై చేయాలి. తర్వాత లాస్ట్ 2 నుంచి ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ 4 నెంబర్లు క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి ఇలాగ ఫస్ట్ది లాస్ట్ది క్రాస్ మల్టిప్లై, మిడిల్లో క్రాస్ మల్టిప్లై చేసి ఈ 3 నెంబర్లు యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ది వదిలేసి ఇంకొంచెం ముందుకు వచ్చి ఓన్లీ ఈ 2 మాత్రమే మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ 2 నెంబర్లు మాత్రమే మనం యాడ్ చేయాలి. ఓకేనా. ఇట్లా మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి ఒక స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఈ టెక్నిక్ మనం ఫాలో అవుదాం, తర్వాత ఫాస్ట్గా చేసేలాగా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ 7 4s are ఎంత 28. స్టెప్ 1 7 4s are 28. నెక్స్ట్ స్టెప్ ఏంటి, లాస్ట్ 2 మనం క్రాస్ మల్టిప్లై చేయడం. ఓకే 2 4s are 8 ప్లస్ 7 3s are 21.
సో 8 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 29. నెక్స్ట్ మనకి 3 ఆల్ టుగెదర్ చేయడం. 3 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 7 ప్లస్ 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4 జార్ 12, 3 2 జార్ 6, 12 ప్లస్ 6 ఎంత 18. నెక్స్ట్ మనకి 7 5 జార్ ఎంత 35, 35 ప్లస్ 18 ఎంత మనకి 53. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్లు 3 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3 జార్ 9, 5 2 జార్ 10, 19. నెక్స్ట్ ఓన్లీ లాస్ట్ 2 3 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకు బ్యాక్ సైడ్ నుంచి ఒక పద్ధతిలో వచ్చాం. ఇవి మనం యాడ్ చేయాలి కదా, సింగిల్ డిజిట్ కదా, డబల్ డిజిట్ మనం మల్టిప్లై చేయలేదు కదా. సో మనం సింగిల్ డిజిట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం, ఎక్స్ట్రా ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో దీనికి మనకి ఇందాక ఒక టెక్నిక్ ఫాలో అయ్యాం కదా, చూడండి. 28 29 53 19 15. సో 8 9 10 11 2 3 4 5 6 9 5 14 5 6 7 1 అంటే 1,74,618. సో ఇది మనకి ఓవరాల్గా టెక్నిక్. ఓకేనా. సో మనం ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఫాస్ట్గా చేయడానికి ప్రాక్టీస్ ఏంటి. 10th క్వశ్చన్ చూద్దాం. 625 ఇంటూ 734. ఇది మనం ఫాస్ట్గా చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, డైరెక్ట్గా 4 5 జార్ ఎంత 20. సో 2 పక్కన పెట్టుకొని 0 ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం లాస్ట్ 2 చేయాలి. 4 2 జార్ 8, 5 3 జార్ 15, 15 ప్లస్ 8 ఎంత మనకి 23, 23 ప్లస్ 2 అంటే 25. 2 కొట్టేసి మళ్ళీ ఇంకో 2 రాసుకొని 5 పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఓవరాల్గా అన్నీ చేయాలి. 6 4 జార్ ఎంత 24, 7 5 జార్ 35, 2 3 జార్ ఎంత 6, 24 ప్లస్ 6 30, 30 ప్లస్ 35 65, 65 ప్లస్ 2 ఎంత 67. ఇది కొట్టేసి 67 రాసుకుందాం. నెక్స్ట్ మనకి లాస్ట్ డబల్ డిజిట్లు 6 3 జార్ 18, 7 2 జార్ 14, 14 ప్లస్ 14 28 ప్లస్ 4 32, 32 ప్లస్ 6 ఎంత 38. నెక్స్ట్ 6 7 జార్ 42, 42 ప్లస్ 3 ఎంత 45 అంటే 4,58,750 నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు చాలా ఫాస్ట్గా చేస్తారు, యాక్యురేట్గా చేస్తారు. నాకు మహా ఎంత టైం పట్టింది, ఒక 15 సెకండ్స్ పట్టింది. అదే మన రెగ్యులర్ మెథడ్ అయితే ఏముంటుంది, 3 స్టెప్పులు రాస్తాం, 3 స్టెప్పులు నెంబర్లు వరుసగా రాసి అవన్నీ మళ్ళీ యాడ్ చేస్తాం. ఇలా డైరెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. సో ఇది మనకి కంప్లీట్గా ట్రిపుల్ డిజిట్ డబల్ డిజిట్ రిలేటెడ్గా ఉన్న మల్టిప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా. మనకి 4 డిజిట్ అన్నా కూడా అదే విధంగా ఉంటుంది, ఇదే మెథడ్ ఫాలో అవుతాం. సో మనకి నార్మల్గా ఇవి సరిపోతాయి. ఓకేనా. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఎంతకు మించి నేర్చుకోవడం అనేది అనవసరం. బట్ ఎవరికన్నా అవసరం ఉండి ఇది కూడా మేము చూస్తాం అనుకునే వాళ్ళకి నేను ఓన్లీ 4th డిజిట్ వరకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు రాసి చూపిస్తాను. ఓకే. ఎగ్జాంపుల్ మనం నెంబర్ తీసుకుందాం. 1 2 3 4 ఇంటూ 1 2 3 4. ఓకేనా. డైరెక్ట్గా నేను సొల్యూషన్ రాస్తాను, చూడండి. ఇది మీకు సొల్యూషన్ అనమాట. ఓకేనా. టోటల్గా 7 సెట్స్ ఉంటాయి మనకి. డబల్ డిజిట్కి 3 సెట్స్, ట్రిపుల్ డిజిట్కి 5 సెట్స్, 4 డిజిట్స్కి 7 సెట్స్. సేమ్ ప్రాసెస్. అదేవిధంగా కింద నేను లైన్స్ కూడా మార్చేసి చూపించాను, అవి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎవరికైతే డబల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ చాలా క్లియర్గా అర్థమవుతాయో వాళ్ళకి 4th డిజిట్ కాన్సెప్ట్ కూడా అర్థమైపోయినట్టే. ఓకేనా. ఇదంత అవసరం లేదు, బట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇదే మల్టిప్లికేషన్ దాంట్లో కొన్న స్మాల్ ట్రిక్స్ ఏంటి అంటే 11తో మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా ఎలా మనం వాల్యూస్ తీసుకోవచ్చు. అలాగే మనకి 99 999తో అంటే 99 అనే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే ఏ విధంగా మనం సొల్యూషన్స్ రాయొచ్చు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను 11 111 అంటే 111 11 ఈ 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తే ఏ విధంగా చేయొచ్చు చూడండి. ఓకేనా. సో వాటిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇంటూ 32 ఉందనుకోండి, డైరెక్ట్గా చెప్పేస్తున్న ఆన్సర్ నేను 352. సో నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే, సో దీంట్లో కూడా మనకి లాస్ట్ నుంచి వస్తాం. ఏ విధంగా చూడండి. ఫస్ట్ లాస్ట్ డిజిట్ రాసుకోవాలి, తర్వాత 2 డిజిట్లు మనం యాడ్ చేయాలి. చూడండి, 3 + 2 యాడ్ చేయాలి. తర్వాత ఇటు పక్క మనకి ఫస్ట్ డిజిట్ రాసుకోవాలి. అంటే 2 3 + 2
3. అంటే మనం వెనక నుంచి ఒక్కొక్క స్టెప్పు యాడ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఓకేనా? అదే మనం ఇప్పుడు మనకి 111తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 3552. ఇది కూడా మనం వెనక నుంచి ఒక పద్ధతి ప్రకారం యాడ్ చేసుకుంటూనే వస్తాం. దీంట్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. సో లాస్ట్ 2 రాసుకుంటాం, తర్వాత ముందు 3+2, మళ్ళీ 3+2 అండ్ 3. ఓకేనా? అంటే 2 టైమ్స్ చేసాం ఒకటే, ఎందుకంటే మనకి డబుల్ డిజిటే కాబట్టి. మనం ట్రిపుల్ డిజిట్కి పెరిగే కొద్దీ ఎలా చేస్తామో మీకు అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇదే మనం ట్రిపుల్ డిజిట్తో మల్టిప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ మనకి లాస్ట్ నుంచి వస్తాం కదా, చూడండి. 2, ఆ తర్వాత మనకి 9+2 చేయాలి. 9+2, ఆ తర్వాత ఈ 9కి ఫస్ట్ 2కి చేయాలి. 2+9, ఆ తర్వాత మనకి ఫస్ట్లో ఉన్న 2 పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2, 9+2 ఎంత? 11. ఒకటి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ 9+2 ఎంత? 11. 11+1 12. నెక్స్ట్ 2కి 1 యాడ్ చేస్తే 3, అంటే 3212 అనమాట వాల్యూ. 11 × 2 92. ఓకే, ఇప్పుడు ఇదే మనకి 111తో మల్టిప్లై చేస్తే 111 × 292. చూడండి, సేమ్ దీన్ని కూడా ఫస్ట్ మనం లాస్ట్లో ఒకటే డిజిట్, దాన్ని ముందు డిజిట్తో తర్వాత మనం యాడ్ చేస్తాం. ఈ తర్వాత మనం 3 యాడ్ చేస్తాం. ఓకేనా? 2 + 9 + 2. ఈ తర్వాత లాస్ట్ 2 యాడ్ చేస్తాం. 2 + 9. ఈ తర్వాత మనకి ఓన్లీ మిగిలిన ఒకటి రాసుకుంటాం. ఓకే, సో మనకి 2, 9+2 ఎంత? 11. 1 పక్కన రాసుకుంటాం. 9, 10, 11, 12, 13. 13+1 ఎంత? మనకి 14. మళ్ళీ 1 వస్తుంది, 1 క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. మళ్ళీ 9+2 11 + 1 12. 2కి 1 యాడ్ చేస్తే 3. సో 32,412 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? అర్థమవుతుందా? సో మనకి డబల్ డిజిట్తో ట్రిపుల్ డిజిట్తో మనం 11ని 111ని మల్టిప్లై చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు, చాలా క్లియర్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూడండి. 11 × 724. ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా ఎలా చేస్తాం చూడండి. 4, 4+2 6, 7+2 9, 7. అయిపోయిందా? చూడండి ఎంత ఫాస్ట్గా చేసాం, ఒక 2 సెకండ్స్ పట్టింది. 11 × 724 అయితే మనకి 7964. నెక్స్ట్ మనకి ఇదే నెంబర్ మనం ఇప్పుడు ఫాస్ట్గా ట్రిపుల్ డిజిట్లో చూడండి. 111 × 724 మళ్ళీ 4, 4+2 6. నెక్స్ట్ 4+2 6+7 మనకి 13. 1 పక్కన పెట్టుకున్నాం. 7+2 9, 10. 1 పక్కన పెట్టుకున్నాం. 7+1 8. సో 80,364. ఇది కూడా మనకి కరెక్టే. కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా, చూడండి. సో 111 × 724 ఎంత వచ్చింది? 80,364. ఓకేనా? సో మనకి ఎట్లాంటి మిస్టేక్స్ ఉండవు, మనకి క్లారిటీ ఉంటే. సో ఈ విధంగా మనం డబల్ డిజిట్ని ట్రిపుల్ డిజిట్ని 11తో 111తో ఈజీగా మల్టిప్లై చేసి మనం రాసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ టెక్నిక్ అంతే. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు 99 999తో మల్టిప్లై చేస్తే, సో ఒకవేళ మనం ఇప్పుడు డబల్ డిజిట్ని 99తో మల్టిప్లై చేస్తే ఏ విధంగా చేస్తాం చూడండి. 32 × 99. ఎప్పుడైనా మనం డబల్ డిజిట్ని 99తో మల్టిప్లై చేస్తున్నామంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నెంబర్లోంచి ఒక నెంబర్ని మనం మైనస్ చేయాలి. అంటే 32 - 1 రాయాలి. అంటే ఏంటి? 31. తరువాత 100లోంచి ఆ 32 నెంబర్ని మనం మైనస్ చేయాలి. 100లోంచి 32ని మనం మైనస్ చేయాలి. అంటే ఎంత వచ్చింది మనకి? 68 వస్తుంది. అంటే 3168 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ 32 × 99. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నంబర్స్ ఇంక్రీజ్ చేస్తే, ఏది మనకి 9 ఇంక్రీజ్ చేస్తే 999. సో మీకు ఇవి నెంబర్స్ ఇంక్రీజింగ్ అప్పుడు ఈ నెంబర్స్ ఇంక్రీజ్ రెండూ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 999 ఉంటే సేమ్ అదే కాన్సెప్ట్. 32 - 1 31. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇందాక డబుల్ డిజిట్ అంటే 100 కదా, ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ అంటే 1000 కదా. సో 1000లోంచి మనం 32ని మైనస్ చేయాలి. 1000లోంచి 32 మైనస్ చేస్తే ఎంత? 968 వస్తుంది. సో 31,968 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ 4 డిజిట్స్కి వెళ్ళి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్
32 ఇంటూ 4 9s అయితే సేమ్ 4 9s అయితే ఉంది 3 1, 32 మైనస్ 1 3 1. ఇప్పుడేంటి 10,000లోంచి మనం 32ని మైనస్ చేయాలి, అంటే 9,968, 3,19,968. ఇవన్నీ స్మాల్ టెక్నిక్సే, పెద్ద పెద్ద టెక్నిక్స్ ఏం కాదు, మీకు జస్ట్ తెలిస్తే గుర్తుపెట్టేసుకుంటారు అంతే. ఓకేనా? ఇప్పుడు మనకి డబల్ డిజిట్ నెంబర్కి డబల్ డిజిట్ అంటే 99తో 999తో 49తో అలా నెంబర్స్ పెరిగే కొద్దీ మనం ఏ విధంగా రాసుకుంటూ వెళ్ళాలో చూసాం కదా. ఇప్పుడు మనకి నెంబర్ ఒకటి పెంచుదాం, ట్రిపుల్ డిజిట్ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రిపుల్ డిజిట్ క్వశ్చన్కి ఏ విధంగా చేయాలి. 632 ఇంటూ 4 9s. ఇప్పుడు దీనికే మనకి 632 ఇంటూ 4 9s ఏ విధంగా చేయాలి, దీనికి కూడా మనం సేమ్ ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. చూడండి, 632 మైనస్ 1, 632 మైనస్ 1 రాస్తే 631. ఇప్పుడు 10,000లోంచి మనం ఈ 632ని మనం మైనస్ చేస్తాం. 10,000లోంచి 632ని మనం మైనస్ చేస్తాం. 10,000లోంచి మనం 600 తీసేస్తే మనకి ఇప్పుడు 9,400 వస్తుంది. తర్వాత 32 ఉంది కాబట్టి 9,368, 9,368 ఇది మనకి వాల్యూ. చూడండి, 63,19,368 వచ్చింది. ఇలాంటి ట్రిక్స్ వల్లే మనం చేయగలం, డైరెక్ట్గా చేస్తే చాలా టైం పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే మనకి 3 డిజిట్స్ ఉంటాయి. 632 ఇంటూ 999 అయితే సేమ్ 632లోంచి మనం 1 మైనస్ చేసి 631 రాసుకుంటాం. నెక్స్ట్ మనం 1000లోంచి 632 తీసేస్తే 368. సో 6,31,368 ఈజ్ ద సొల్యూషన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇదే ట్రిపుల్ డిజిట్ నెంబర్కి 999తో మనం మల్టిప్లై చేస్తే ఏ విధంగా చెయ్యాలి అనేది. సో మనం ఇప్పుడు డబల్ డిజిట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, 632లో మనం 63 వరకే తీసుకొని దాంట్లోంచి మనం 1 మైనస్ చేసి 62 అని రాస్తాం. ఓకేనా? అంటే మనం ఇప్పుడు 620 పక్కన పెట్టాం అనుకుందాం. 632లోంచి మనం 620 పక్కన పెట్టాం. ఎంత మిగిలింది లాస్ట్లో 12, అంటే 1200. సో 1200లోంచి మనం 632 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. మనకి 1000లోంచి 632 మైనస్ చేస్తే ఎంత, 368 మనకు తెలుసు, ప్లస్ 200 ఎంత, 568. ఓకేనా? 62,568. మనం ఈ ట్రిపుల్ డిజిట్లో ఫస్ట్ డబుల్ డిజిట్ తీసుకొని దానికి ఒకటి మైనస్ చేసే నెంబర్ రాసుకొని, సో మిగిలిన దాన్ని పక్కన 00 పెట్టుకొని అది ఒక నెంబర్గా తీసుకోవాలి. అంటే మనం 63లో 1 పోతే 62, అండ్ ఇప్పుడు 1 మైనస్ చేస్తే 62 ఉంది కదా, అంటే ఓవరాల్ 632లో 620 పక్కన పెట్టేస్తే అంత మిగిలినట్టు 12 మిగిలినట్టు. అందుకని 1200లోంచి మనం 632 తీసేసాం. ఇప్పటిదాకా మిగతా అన్నిటిలోంచి ఒకటే తీసాం కాబట్టి 1100 తీసుకున్నాం. ఇక్కడ మనకి ఒక నెంబర్ వెనక్కి తీసాం కాబట్టి ఆ ఉన్న నెంబర్ మొత్తం తీసుకున్నాం, అంతే, పెద్ద తేడా ఏం లేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్, 739 ఇంటూ 99. సో ఇప్పుడు దీనికి కూడా మనం సేమ్ టెక్నిక్ ఫాలో అవుతాం. చూడండి, 73 మైనస్ 1 72. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, 720 తీసేస్తే మిగిలినంత 19 కాబట్టి 1900 మైనస్ 739 చేస్తాం. సో మనకి ఇప్పుడు 1000లో 739 తీసేస్తే 261 వచ్చింది. దానికి 900 యాడ్ చేస్తే 1161 వచ్చింది. ఓకేనా? డైరెక్ట్గా 1161 వేసేసుకుందాం, అయిపోయింది. అంతేనా? 7,21,161 వస్తుందా? ఓకేనా? తప్పు. ఓకే, ఇక్కడ మనకేంటి, ఇక్కడ డబల్ డిజిట్ కానీ తర్వాత ట్రిపుల్ డిజిట్ మాత్రమే వచ్చింది కాబట్టి ట్రిపుల్ డిజిట్ రాసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకి 3 నెంబర్సే ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ మనకి 4 నెంబర్స్ వచ్చినాయి కదా, ఏం చేయాలి? సో మనకు తెలిసిందే కదా, ఎక్స్ట్రా ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అందుకని 72కి 1161 వేసి యాడ్ చేసుకుంటాం. 16137, 73,161. కావాలంటే మనం క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేద్దాం. చూడండి, 739 ఇంటూ 99. ఓకే, చూడండి 73,161. సో ఈ విధంగా మనం 99, 999తో ఉన్న నెంబర్స్ని డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్తో మల్టిప్లై చేస్తే సొల్యూషన్ ఏ విధంగా వస్తాయి. అండ్ మనకి 11తో 111తో మనం మల్టిప్లై చేస్తే డబల్ డిజిట్కి ట్రిపుల్ డిజిట్స్కి ఏ విధంగా వస్తాయి. మనం ఎంత నెంబర్ అయినా చేసుకుంటూ వెళ్ళచ్చు.
ఓకేనా. ఒకవేళ మీ లక్ బాగుండి ఎలాంటి క్వశ్చన్సే కనుక మీకు సింప్లిఫికేషన్ పేపర్లో ఇస్తే కనుక మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసి ఆన్సర్ పెట్టేస్తారు. ఇంకొక స్మాల్ ట్రిక్ ఏంటంటే 11 × 11 = 121 మీకు తెలుసు. అదే 111 అనుకోండి 1 2 3 2 1. అదే 4 1s అనుకోండి 1 2 3 4 3 2 1. అంటే నెంబర్లు ఎన్ని పెరుగుతుంటే అన్నిసార్లు పైకి రాసుకొని మళ్ళీ కిందకు వస్తాం. సో ఇది మనకి ఇంకొక స్మాల్ టెక్నిక్, అంతే. ఇది పెద్ద ఉపయోగం లేదు, బట్ ఒక స్మాల్ టెక్నిక్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఓకేనా. సో మనం ఇప్పుడు ఓవరాల్గా ఎలా చూసాం, మనం డబల్ డిజిట్ రెగ్యులర్గా ఏ విధంగా చేయాలి అండ్ మనకి ట్రిపుల్ డిజిట్లో ఉన్నప్పుడు సెంచురీకి దగ్గరలో ఉంటే అంటే 100కి అబవ్ 100కి బిలోలో ఉంటే మనం ఏ విధంగా చేయాలి అండ్ డైరెక్ట్గా ట్రిపుల్ డిజిట్ మనం ఏ విధంగా చేయాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు 11తో 111తో మల్టిప్లై చేస్తే మనం ఏ విధంగా చేయాలి అండ్ మనకి 99 999 4 9s ఇలా 9 9తో మల్టిప్లై చేస్తే మనం ఏ విధంగా చేయాలి, ఓకేనా. ఇవన్నీ మనం క్లియర్గా చూసాం. ఇదంతా మనకి ఓన్లీ మల్టిప్లికేషన్ పార్ట్ మాత్రమే, ఓకేనా. సో మీకు మల్టిప్లికేషన్ వైజ్ మీకు చాలా ఎనఫ్ సరిపోతాయి మీకు, ఓకే. ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తారు, ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీరు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తారు, ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇవన్నీ మేము తర్వాత వీడియోస్లో తర్వాత చూద్దాం, ఓకేనా. ప్రెజెంట్ మల్టిప్లికేషన్స్ వరకు అయితే ఈ వీడియోతో ఫుల్గా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో మీకు మల్టిప్లికేషన్ వైజ్ అన్నీ అర్థమని అనుకుంటున్నాను, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.